తొండంగి మండలం నల్లముసలపేట గ్రామం అండి. ఇక్కడ పోయినసారి వైఎస్ఆర్ గవర్నమెంట్లో మేము బళ్ళు ఆఫ్ చేసాం. అప్పుడు బళ్ళు తవ్వనీయకుండా మేము వైఎస్ఆర్ నాయకులు అండి దీన్ని ఆఫ్ చేసాం. ఇసుక వైఎస్ఆర్ గవర్నమెంట్లో మేము ఆపామండి. ఇప్పుడు అక్రమంగా ఇసుకని కబ్జా చేస్తున్నారండి, రవాణాగా అమ్ముతున్నారు. ఒక పునాదికి వచ్చి 1,50,000కి అమ్మేస్తున్నారండి ఇసుకని. ఇప్పుడు వాడముసలాపేట గ్రామం తిన్నంగా ఇది జరుగుతుంది. ఇప్పుడు మా మాట వింటలేదండి ఈ టీడీపీ ఉన్న యాదస్. ప్రతిరోజు కూడా రాత్రి 2 గంటల నుంచి ఉదయం 10 అయ్యే వరకు ఈ ఇసుకని కబ్జా చేసి అమ్మేసుకుంటున్నారండి. ఇది చూడండి ఎంతవరకు గొయ్య తీసి అక్కడ నుంచి ఇంత హైట్ వరకు మనిషిని ఇసుకతో వేసుకెళ్ళిపోతున్నారండి. మొక్కలు ఉన్నాయండి, మొత్తం చూడండి ఎలా పడిపోతున్నాయో. ఈ మొక్కలు మొత్తం కూడా వాళ్ళు ఇసుక తవ్వుతూ ఉంటే కిందకి పడిపోవడం వల్ల ఈ మొక్కలు కూడా నాశనం చేసేస్తున్నారండి. మీరు చూడండి, ప్రతి ఫారెస్ట్ భూ అండి ఇది. ఇది ఏ గ్రామం తిన్నంగా ఆ గ్రామకి మత్స్యకారులకు ఇచ్చిన భూ అండి ఇది. వాళ్ళు వ్యాధస్ వచ్చి ఇదల్లా ఇసుక అమ్మేసుకుంటా తవ్వుకుంటా చేస్తున్నారండి. వాళ్ళకి మేము చెప్పాలంటే గవర్నమెంట్తో పోరాడినట్టు ఉంటుందండి. మీరే మీకు అర్థమయ్యేలాగా అందరికీ చెప్పాలని మేము మీకు కోరుకుంటున్నామండి. ప్రతిది కూడా ఇక్కడ మొత్తం 3 ఎకరాల పైన ఉంటుందండి. ఇలాగే తవ్వుకుంటూ పోతారండి. వాళ్ళు ఆగకపోతే ఇలా ఇంతవరకు ఒక 10 ఎకరాల పైన ఉంటుందండి మెరక్కి. ఇలా తవ్వుకుంటూ వచ్చేస్తారండి. రేపు పొద్దున్నే బీచ్ ఏదన్నా ముందుకు వస్తే ఈ వాటర్ అలా ముందుకు వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఊర్లోకి పడిపోవడం అవకాశం ఉంటుంది. అవునా, మీరందరూ దయచేసి పెద్దలు దీన్ని డిప్యూటీ సీఎంకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ అయ్యేలాగా మీరు చేస్తారని నేను కోరుకుంటున్నానండి. షేర్ చేయాలండి, తప్పకుండా షేర్ చేయాలండి. డిప్యూటీ సీఎం వరకు వెళ్ళాలండి. ఫారెస్ట్ మొక్క మొత్తం అంతా ఇలాగ